దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు కార్యక్రమంలోకి మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నేటి లేఖన భాగము 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కటి మాటలు బోధిస్తూ ఉంటా ఉన్నాడు. ఇక భూలోకంలో ఎప్పుడు ఏ మనిషి ఏ రీతిగా మరణిస్తారో ఏ ఒక్కరు కూడా ఎరగము. ఎందుకంటే మానవుని జీవితము ఆవిరి వంటి ఉన్నది, నీటి బుగ్గును పోలి ఉన్నది, గడ్డి పువ్వు వలె ఉండడం జరిగింది. ఏ క్షణమున అది వాడిపోతుందో, రాలిపోతుందో, పగిలిపోతుందో తెలియని ప్రతి పరిస్థితిలో మనము జీవిస్తూ ఉంటా ఉన్నాం. వెళ్ళిన వారు లోపలికి వస్తారో తెలియదు. ఎంతకాలం బ్రతుకుతాం అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మనం షాపులోకి వెళ్ళిన వస్తువు తీసుకున్నప్పుడు దానికోసం 1కి 10 సార్లు ఆలోచన చేసి ఇన్ని సంవత్సరాలుగా ఇది మన్నుతుందా, ఇన్ని సంవత్సరాలు దీనికి వస్తుందా, దీని లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పేసి చాలా విధాలుగా మనం బేరాలు చేసి మరి ఏ దానికైతే ఎక్కువ మంచి మన్నిక ఉంటుందో ఆ కంపెనీని మనం ఎన్నుకొని డబ్బులు పోయినా పర్వాలేదు, మనకు చాలా కాలం ఉండాలని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా మనము చేస్తూ ఉంటాము. కానీ మన జీవితం వచ్చేసరికి మాత్రం ఆ భద్రతను మనము పాటించలేకపోతున్నాము. ఆ స్థితిగతిని మనము కాపాడుకోలేకపోతూ ఉన్నాము. నచ్చిన మార్గంలో మనం పోతూ ఉన్నాము. దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ భూలోకంలో మనము ఆస్వాదించే ప్రతిదాన్ని మనం పట్టించుకుంటున్నాం. కానీ తినే ఆహారము, పానీయము, వస్త్రాలు, వస్తువులు సమస్తాన్ని మనం పట్టించుకుంటున్నాము. కానీ మన ప్రాణమును కాపాడుకోవడానికి మాత్రము మనం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆయుష్ను కాపాడుకోవడానికి, ఆయుష్ను పొడిగించుకోవడానికి దేవుడు ఒక చక్కటి మాటలు బోధిస్తూ ఉన్నాడు సొలొమోను యొక్క తండ్రి దావీదు ఏ రీతికైతే దీని యొక్క మార్గంలో ఆయన కట్టలను అనుసరించి నడుచుకొని ఉన్నాడో, బ్రతికిన్నాడో అదే మార్గంలో నీవు కూడా నడిచినట్లయితే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా నేను చేసేద్దనని సొలొమోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక భూలోకంలో మనము దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతకాలి అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞల ప్రకారముగా మనం బ్రతకాలి. ఆయన ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మన శరీరమును, మన ప్రాణమును మనం ఎంతగా మనం ప్రేమించుచున్నామో అదే రీతిగా మన తోటి వారందరినీ కూడా అదే ప్రేమతో మనం ప్రేమించాలి అని. అవసరమైతే వారి కొరకు మనం ప్రాణం పెట్టే బద్దులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకనగా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనం పాపంలో ఉండగానే మనకు క్షమించి ఉన్నాడు. అదే రీతిగా మనం క్షమించబడిన రీతిగా మనం కూడా మన తోటి వారందరినీ కూడా క్షమించే బద్దులమై ఉన్నాము. వారి కొరకు ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నామని మొదటి యోహాను పత్రికలో మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మొదలుకొని మనం బ్రతుకున్నట్లుగా, మనకు దీర్ఘాయు పొందుకున్నట్లుగా, ఎవరిపైనైతే మనకు కోపం ఉందో, ద్వేషం ఉందో, కక్ష ఉందో, ఈర్ష ఉందో, ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగించి వేసుకొని ప్రభువు వలె మనము ఇతరులని ప్రేమించుదాం. ఎందుకొరకు అంటే మన ఆయుష్ కొరకు, దీర్ఘాయుష్మంతులు మనం అవ్వడానికి మాత్రమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక భూలోకంలో మనం బ్రతకాలి అంటే డాక్టర్ చెప్పినట్లుగా ఏ ఆహారం తినమంటే ఆహారం తింటాం ఖచ్చితంగా. దీనికి ప్రాణాలు కాపాడుకోవడానికి, ప్రాణాలను మనం భద్రపరచుకోవడానికి, ఇంకెక్కువ కాలం బ్రతకడానికి డాక్టర్లు చెప్పిన ప్రతి భోజనం కూడా మనం చేస్తాము. వాడమన్న ప్రతి మందు వాడతాము. చేసుకున్న ప్రతి ట్రీట్మెంట్ కూడా మనము చేసుకుంటాం. మరి అదే దేవుడు నీకు ఉచితంగా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. డబ్బు ఖర్చు లేకుండా కేవలం మనకు హృదయమును మార్చుకొని, మన ఆలోచన విధానం మార్చుకొని, మన శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా పక్కన అందరూ ప్రేమించమని ప్రభు చెప్తూ ఉంటుండగా ఉచితంగా ఈ పని చేద్దాము. నిశ్చయంగా దీర్ఘాయుష్మంతులం అవుదాము. దీనికి కృపకు పాత్రలై ఈ లోకంలో ప్రతి దీవెన ఆశీర్వాదమును మనము అందరం పొందుకుందాము. అనేకులకు ఇక మార్తను చాటుదాము. ఇక క్రిస్మస్ మాసంలో క్రీస్తుని స్వరూపం దాల్చుకున్న వారిగా మనం మన ఏరియాలో కనిపించాలి.
మన కుటుంబంలో కనిపించుటకు మనం ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా ఇది మన మేలు కొరకు, మన బాగు కొరకు. కీర్తన గ్రంథంలో కూడా 35వ అధ్యాయంలో అదే మాట కూడా స్పష్టంగా రాయబడతాయి. బ్రతుకుగోరు వారెవరైనా ఉన్నారా? అనేక దినములు మేలు పొందుచు బ్రతకగోరు వారెవరైనా ఉన్నారా? ప్రశ్నలు తలెత్తుతున్నాయక్కడ. అలా మేము బ్రతకాలి అంటే కోపము, కక్ష, ఈర్ష్య, పగ, అబద్ధము ఇవన్నీ కూడా మనం తొలగించి వేసుకోవాలంట. కీడును తొలగించి వేసుకొని మేలు చేయడం నేర్చుకోవాలంట. అదెప్పుడైతే మన జీవితంలో మనం అనుసరిస్తామో, అప్పుడు అనేకమైన దినములు మనం మేలులు పొందుకునే వారుగా ఉంటాం. చాలా కాలం బ్రతికే వారుగా ఉంటాం. ఈ రోజుల్లో అందరం బ్రతుకుతా ఉన్నాము కానీ, కష్టము, దుఃఖము, ఆయాసము, ఎందుకు జీవితం అనే ప్రశ్నార్థకమైన ఎన్నో స్థితిగతులు మనకు తలెత్తుతాంటాయి ప్రతిరోజు కూడా. కన్నీటి సుడిగుండాలలో చాలీ చాలని బ్రతుకుల చేత, సరిపోనటువంటి జీతము చేత, కుటుంబంలో శాంతి, సమాధానం లేక, భర్త మాట వింటే భార్య వినకపోవడం, భార్య మంచుకుంటే భర్త వినకపోవడం, ఇరువురు మంచుకుంటే పిల్లల ద్వారా సమస్యలు రావడం, లేదా కుటుంబం మొత్తం మంచుకుంటే ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది రావడం. ఇలా ఏదో ఒక కోణంలో మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాము కానీ, ప్రభువు ఇచ్చిన వాగ్దాన ప్రకారం మనం ముందుకు సాగినట్లయితే నిశ్చయంగా మేలు పొందుకుంటూ అనేక దినములు మనము బ్రతికే వారంగా ఉంటాము. సుఖ జీవిత గొప్ప సంవత్సరం అనుభవిస్తా ఉంటాం. దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటాం. ఇక్కడే కాక నిత్య రాజ్యంలో కూడా అటు కృపకు మన పాత్రలు అవుతాం కాబట్టి ప్రియ దైవజనమా మన దీర్ఘాయుష్మంతులు అవ్వుటకు, అనేక దినాలు మేలు పొందుకున్నటకు ఈ వాక్యమును ఎత్తిపట్టి వాక్య ప్రకారంగా జీవిస్తూ అటు ఆశీర్వాదం మనం పొందుకుందాము. దీని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. నిత్యంగా తండ్రి మీతో మాతో మాట్లాడ ప్రభు నీకు వందములయ్యా. మేము దీర్ఘాయుష్మంతులుగా ఉండుటకు నా తండ్రి కృప చూపి తండ్రి మా చక్కని మాటలు బోధించా ప్రభు నీకు వందములయ్యా. ఈ డిసెంబర్ మాసం తండ్రి చివరి మాసం మేము ఉంటుండగా నా తండ్రి ఏ రీతిగా మేము బ్రతకాలో ప్రభు మాకు తెలియజేస్తా ప్రభు నీకు వందములయ్యా. అవునయ్యా, ఈ లోక ప్రకారం మేము బ్రతుకుతూ నా తండ్రి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధలు, అశాంతి, అసమాధానం తెచ్చుకుంటాం. డబ్బులు పోతా ఉన్నాయి ప్రభువా. ఖర్చులు అవుతా ఉన్నాయి కానీ ప్రభు తన సంతోషం లేకుండా వెళ్ళిపోతుంది ప్రభు. నెమ్మది లేకుండా వెళ్ళిపోతుంది ప్రభు. దుఃఖము, ఆయాసం మాత్రం మిగులుతుంది ప్రభు. తను వేదన, భారం మాత్రం మిగిలిపోతుంది ప్రభు. నీకు వందములయ్యా. తను మాకి తన సుఖ జీవితం గడిచిన సంవత్సరం మాకు రావాలి ప్రభు. మేలు పొందుతూ అనేక దినాలు బ్రతికే తన జీవితం మాకు కావాలి ప్రభువా. దాని కొరకు మాలో ఉన్న తన్ని చెడును, ద్వేషము తన్ని తొలగించుకోమన్నావు ప్రభు. తండ్రి క్షమించే హృదయం పెట్టుకోమన్నావు ప్రభు. నీకు వందములయ్యా. మా శరీరం ప్రేమించుకున్న తన్ని పక్క వారిని ప్రేమించమన్నావు ప్రభు. నీకు వందం. మేము మమ్మల్ని క్షమించబడినట్లుగా మా ఇతరులను కూడా క్షమించమన్నావు ప్రభు. నీకు వందములయ్యా. ఈ మాటల ప్రకారం నేను జీవిస్తూ ముందుకు సాగటకు సహాయం ఇచ్చి నా కుటుంబంలో మేలు కావాలి ప్రభు. నా కుటుంబం శాంతి కావాలి ప్రభు. నా కుటుంబంలో సమాధానము కావాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ప్రభు, వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. శ్రేష్ఠులుగా వరించవలసిందిగా ప్రార్థన చేసిన ఒక నీలం జలబులతో వారు తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేయటం ప్రభు. నీకు వందములయ్యా. ఇదిగో తండ్రి నీకే వందనం తెలియజేస్తుంది తండ్రి. ఇక జీవపు ఊట ద్వారా నా తండ్రి నీ ప్రజలతో ఎంత సృష్టిగా స్పష్టంగా మాట్లాడుతున్నా ప్రభు. నీకు వందములయ్యా. ఈ మాటలు ఎవరైతే తన్ని భద్రపరుచుకుంటున్నారో అతను, ఎవరైతే తన్ని తీసుకుంటున్నారా ప్రభా, తను అనుసరించి నడుస్తున్నారో నా ప్రభా, ఆ బిడ్డలందరూ కూడా మీరు నిండారులు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా. నీ గొప్ప మేలు చేతను తృప్తిపరచండి. నీ కృపతో మీరు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేసి క్రిస్మస్ సంతోష సమాధాన ప్రభ ప్రతి కుటుంబాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఏ కుటుంబం ఏది అక్కడ ఉంది, ఏది అవసరం ఉందో నా ప్రభా ప్రతి సమకూర్చి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తాం. నీళ్ళు కూడా మంచి వాగ్దానం అందులో పొందుకుంటూ సహాయం చేసుకుని ప్రార్థన చేసి ఇక పరిచయం తండ్రి నానాటికి తండ్రి నీవే అభివృద్ధి చెందించవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ధర్మలందరూ దీవించి ఆశీర్వదించును గాక.